ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గ క్రిస్టియన్ జేఏసీ సమావేశానికి 3 మండలాల క్రైస్తవ ప్రతినిధులు, సంఘ కాపరులు, అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వచ్చిన వారందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మన మిత్రులు, మన తోటి దావజనులు పడాల ప్రవీణ్ అయ్య గారి యొక్క అకాల మరణం కుటుంబానికి, క్రైస్తవ లోకానికి తీరని లోటని, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఏర్పాటు చేసినటువంటి ఈ సంతాప సభ, ఈ సంతాప సభకి మీరందరూ కూడా సంఘీభావం తెలియచేస్తూ, వచ్చిన కాపరులందరికీ నేను వందనాలు తెలియచేస్తూ, మరి ప్రవీణ్ గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి దేవుడు ఆదరణ అనుగ్రహించాలని, బిడ్డలను, భార్యని దేవుడు ఆదరించాలని, వారు విడిచి వెళ్ళిన పరిచర్య దేవుడు ఘనంగా జరిగించాలని కోరుతూ, 2 రాష్ట్రాల్లో క్రైస్తవ లోకాన్ని ఎంతగానో కలించి వేసినటువంటి సన్నివేశం ఇది. ఈరోజు ప్రవీణ్ గారు లేకపోవటం మనందరికీ చాలా దుఃఖకరం. మరి సమయంలో మరి యొక్క విషయాన్ని ప్రభుత్వం కూడా నిర్దిష్టంగా విచారణ చేస్తూ ఏ విషయమో మనకి త్వరలో తెలియపరుస్తారు. దాని కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, దైవజనులు కానివ్వండి, అందరూ కూడా సహకరించారు. ఎంతో చక్కగా మనందరం కూడా మన యొక్క ఐక్యతను చాటుకుంటూ ప్రవీణ్ గారి యొక్క భౌతిక గాయాన్ని ఆ రోజు సాగనంపడం జరిగింది. తెలంగాణలో కూడా ఆయన యొక్క అంతిమ యాత్ర ఘన నివాళులతో జరిపించబడిందని నేను తెలియచేస్తూ, మరి వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగనే ఇలాంటి పరిస్థితులు ఇక ముందు ఎప్పుడు కూడా మరి ఉత్పన్నం కాకుండానట్లుగా ప్రభుత్వాలు క్రైస్తవుల పట్ల ప్రేమ చూపేటట్లుగా ఉండాలని కోరుకుంటూ, అధికారులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఆదరించి బలపరచునుగాక.